హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో చూడబోయేది కేఎఫ్‌సీ చికెన్ అండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కేఎఫ్‌సీ చికెన్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఏ ఒక్క ఐటెం కూడా మనకు బయట కొనాల్సిన అవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసి చూపించాను ఈజీగా. అందరికీ అన్నీ దొరకవు కదండీ. అన్నీ అందుబాటులో ఉండవు కదా. టేస్ట్‌లో గానీ, ఆ స్ట్రక్చర్‌లో గానీ ఏ మాత్రం తీసిపోకుండా బయట కొన్నట్టుగానే ఉందండి కేఎఫ్‌సీ చికెన్ కూడా. మనకెప్పుడైనా పిల్లలు కేఎఫ్‌సీ చికెన్ కావాలని అడిగినప్పుడు ఇలా చేసి పెడితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయిపోతుందండి మనకు. ఇలా చేసి పెడితే ఇంకో 2 ముక్కలు ఎక్కువే తింటారండి ఇంట్లో వాళ్ళందరూ. ఎందుకు అంటే మనం ఎంత ఉప్పు తింటామో, ఎంత కారం తింటామో మనకే తెలిసుంటుంది కదా! అందుకని ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా మనం వేసి పెడితే అందరూ తినేస్తారు. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి ఫస్టు. నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. మనం ఎప్పుడు కేఎఫ్‌సీ చికెన్ చేసుకోవాలి అంటే నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచి మార్నింగ్ తీస్తే మనకు జ్యూసీగా వచ్చేస్తుందండి. అలాగే కేఎఫ్‌సీ చికెన్‌కి మనం అలా కాట్లు పెట్టేసుకోవాలండి. అక్కడ పెట్టివ్వమన్నా ఇస్తాడు. లేదంటే మనం ఇంట్లో పెట్టుకున్నా పర్లేదు. ఈ చికెన్ 2 సార్లు వాష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసేసుకోండి. నేను కేజీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి సాల్ట్ అనేది. అలాగే దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నానండి. మీరు కారం అనేది మీరు ఎంత తింటారు అని దానికి తగ్గట్టుగా చూసి వేసేసుకోండి. ఇంట్లో పిల్లలున్న వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. దీంట్లోకి పెప్పర్ పౌడర్ చాలా బాగుంటుందండి. అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి, సరిపోతుంది. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోండి. ఇది పచ్చి ధనియాల పొడి అండి, వేయించి పొడి వేసింది కాదు, పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసేసుకోండి. జీలకర్ర వేయించి నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసేసుకోండి. ఈ చికెన్ అనేది పెరుగులో కొంచెం నానితే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందండి మనకు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని మనము కోసి పెట్టేసుకున్నాం కదా, మధ్య మధ్యలో ఒకలా కాట్లు పెట్టుకున్నాం కదా చికెన్ అనేది, దాంట్లోకి మధ్యలోకి ఉప్పు కారం అన్నీ ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ పట్టేటట్టు బాగా మ్యాగ్నేట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు లోపల వరకు వెళ్తుందండి ఉప్పు కారం అనేది. ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాతకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులోకి వెల్లుల్లి పౌడర్ అనేది వేస్తారు కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా చేసుకున్నానండి. అల్లం కొంచెం తక్కువగా వేసుకొని ఎల్లిగడ్డలు కొంచెం ఎక్కువగా వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఇలా చేయడం వల్ల మనకు వెల్లుల్లి పౌడర్ అనేది వేయనవసరం లేదండి. ఇది ఇలా చివర్లో పట్టిస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అండి. నేను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తా అన్నాను కదండి, అందుకని నేను వెనిగర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే వెనిగర్ కూడా తీసేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి లెమన్ జ్యూస్ వేసినా కూడా. ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసుకోండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా 200 గ్రామ్స్ ఉంటుందండి మైదా పిండి. ఒకవేళ మీరు హాఫ్ కేజీ ఏది ఉంటే 100 గ్రామ్స్ వరకు తీసేసుకోండి. అలాగే కార్న్ ఫ్లోర్ అండి, మనం దేంతో అయితే మైదాపిండి తీసుకున్నామో దానికి పావు వంతు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసేసుకోండి. లేదు అంటే ఈ ప్లేస్లో మీరు ఈనో తీసుకున్నా పర్లేదండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువగా తీసుకున్నాను, మిరియాల పొడి కొంచెం తక్కువ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో కొంచెం మిరియాల పొడి ఎక్కువగా తీసుకొని కారం తక్కువ తీసుకున్నా పర్లేదు. హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి తీసుకున్నానండి నేను. గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అండి, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను, జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. మనం చికెన్లో కూడా జీరా పౌడర్ అనేది తీసేసుకున్నాం కదండి, అందుకని కొంచెం మసాలాలు అనేది కొంచెం చూసి తీసేసుకోండి, సరిపోతుంది మనకు. సాల్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి నేను. మొత్తం అన్ని పిండిలో కలిసేలా ఒకసారి కలిపేసుకోండి, స్పూన్తోనే ఒకసారి బాగా కలిసేలా. ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టేసి చేతితోనే కలిపేసుకోండి మొత్తము కలిపేలా. దీంట్లో ఏ ఒక్క చుక్క కూడా వాటర్ వేయొద్దండి, పౌడర్గానే ఉండాలి మనకు ఇలా పిండి రూపంలోనే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ తీసేసుకుందామండి. నేను ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఒక అర్ధగంట సేపు బయట ఉంచాను, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా. ఇలా తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా మనకు. 1 నిమిషం పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ముక్క తీసేసుకొని దీంట్లోకి పిండి అంతా బాగా పట్టించండి. మనం ఎంత బాగా పట్టిస్తే అంత బాగా లేయర్గా వస్తుందండి. ఒక బౌల్లో ఐస్ ట్యూబ్స్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకోండి. దాంట్లో వేసేసి ఒక 30 సెకండ్స్ వరకు ఉంచేసి మళ్ళీ తీసి మళ్ళీ కోటింగ్ యూజ్ చేయండి. మళ్ళీ పిండిలో మొత్తం దానికి ఇలా పట్టించాలండి చేత్తోనే మొత్తము.
చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలానే చేయండి. అలా చేస్తే మనకు లేయర్గా వచ్చేస్తుందండి. మీరు ఇలా 2, 3 సార్లు కూడా ఐస్ వాటర్లో వేసుకొని పిండి బాగా పట్టిస్తే సరిపోతుందండి. ఇలా వేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను మరొక పీస్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ అలానే వేసేసి పిండి బాగా పట్టించేసి మళ్ళీ ఐస్ వాటర్లో వేసేసుకోవాలండి. ఒక 30 సెకండ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగనే. ఇలా చేయడం వల్ల మనకు మరింత పిండి అనేది పడుతుందండి. ఒక చేత్తో అయితే చేయడం ఇది రాదు. 2 చేతిలో పెడితేనే అవుతుంది ఇది. ఇలా మీరు ఎన్ని పీసులైతే ఆయిల్‌లో వేస్తారో అన్ని పీసులు మాత్రమే చేసి పెట్టేసుకోండి. అన్నీ ఒకేలా చేసి పెట్టేసుకుంటే మొత్తం పిండంతా ముద్దలాగా అయిపోతుందండి. నేను 2 వరకే చేశాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉండాలండి. ఎక్కువగా హీట్‌గా అవ్వద్దు మనకు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. కొంచెం మనకు ఆయిల్ ఎక్కువగానే పీల్చుకుంటుందండి కేఎఫ్‌సీ చికెన్‌కు. ఒక 8 మినిట్స్ పడుతుందండి మనకు కాల్చుకోవడానికి 2 వైపులా. ఆ పొంగు వస్తుంది కదా, ఆ పొంగు తగ్గే వరకు మనం కాల్చుకోవాలండి. నాకు ఎగ్జాక్ట్‌గా 5 నిమిషాలు పట్టిందండి ఇలా కాలవడానికి. 2 వైపులా కాల్చేసి పెట్టేసుకున్నాను నేను. ఇలాంటి జాలి లాంటి గరిటెలోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా వెళ్తుందండి మనకు. ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వాయికి మనము చూద్దామండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలానే చేసేసుకోవాలండి. ఆయిల్‌లో ముంచుకొని మళ్ళీ పిండిలో వేసేసుకొని ఇలా కోటింగ్ ఇచ్చిన వెమ్మటే 1 నిమిషానికి మనము ఆయిల్‌లో వేయాలండి. ఇలా చేస్తేనే మనకు క్రిస్పీగా వచ్చేస్తుంది. మనకు చికెన్ అనేది జ్యూసీగా మంచిగా పైన క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా ఉండిపోతుంది మనకు. అంతేనండి. ఇలా అన్నీ చేసేసుకోవాలండి. వెంటనే ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసేసుకొని 2 వైపులా కాల్చేసుకొని ఒక బటర్ పేపర్‌లోకి వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా మనకు పోతుంది. నేను 7 పీస్ వరకు తీసుకున్నాను కదా కేజీ చికెన్, ఇలాగే చేశానండి. అన్నీ వేయించేసి పెట్టేసుకున్నాను. కొంచెం వేయించడానికి టైం ఎక్కువగానే తీసుకుంటుందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సీ చికెన్ అనేది తయారైపోయింది. అంతే టేస్ట్ తోటి ఉందండి. మనం ఫస్టే ఉప్పు, కారం పెట్టేసుకున్నాం కాబట్టి ఆ పీస్‌కి కూడా బాగా పట్టిందండి. ఉప్పు, కారం కూడా, మసాలాలు కూడా. దీన్ని టమాటా సాస్‌తో తింటే చాలా టేస్టీగా ఉందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగా కుదిరింది అని. ఇంకా ఇది పిల్లలకైతే చెప్పనక్కర్లేదండి. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు నిమిషంలోనే. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ చూసేదుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే లైక్ కూడా చేయండి.